या कुन्देन्दुतुषारहारवरदा या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరంలో జనవరి మాసంలో సింహరాశి జాతకులకి ఎలా ఉంటుంది గోచార ఫలితాలు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వారు, పూర్వా ఫల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వారు, ఉత్తరా ఫల్గుని నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను సింహరాశి కిందికి వస్తారు. అంతేకాకుండా మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహారణము కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను సింహరాశి కిందికి వస్తారు. అయితే ఈ సింహరాశి జాతకులకి, సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ జనవరి మాసంలో గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, అందులో ఎన్ని గ్రహాలు శుభ ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి, ఎన్ని ప్రతికూలంగా ఉన్నాయి, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. సూర్యుడు మొదటి 2 వారాలు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ 6వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. 3, 4 వారాలు 6వ స్థానంలో ఉంటాడు. ఇది చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇక అంగారకుడు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉంది. బుధుడు ప్రారంభంలో 4థ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 5వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఇక గురువు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు, 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. కనుక సింహరాశి వారికి గురువు అనుకూలంగా ఉన్నాడు. ఇక శుక్రుడు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడి యొక్క సంచారం కూడాను అనుకూలంగా ఉంది. శనైశ్చరుడు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ శని యొక్క సంచారము ప్రతికూలంగా ఉంది. రాహువు ముఖ్యంగా 8వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉంది. కేతువు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు, ఇది కూడాను ప్రతికూలంగా ఉంది. ఈ విధంగా గ్రహస్థితి, ఈ స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి. అయితే ప్రధానమైనటువంటి గ్రహ గురువు అనుకూలంగా ఉన్నాడు. సూర్యుడు కూడాను బాగానే ఉన్నాడు. బుధుడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఈ మాసంలో అధిక శాతం మంచి ఫలితాలనే మీరు అనుభవిస్తారు. మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. అయితే ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎవరికైనప్పటికీ సంపాదన, ఉద్యోగము ఇవి చాలా ముఖ్యమైనటువంటిది మనిషికి. కనుక విద్యార్థులకు, చదువు పూర్తి అయినటువంటి వారికి, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. సంపాదన అనేటువంటిది ప్రారంభమవుతుంది. కొంత సంతృప్తిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ మాసంలో. ఇక చదువుకునేటువంటి వారి విషయాన్ని ఆలోచించినట్టయితే విద్యార్థులకు ఈ మాసం కూడాను బాగా కలిసి వస్తుంది. చదువు నిరాటంకంగా కొనసాగుతుంది. మంచి సంస్థలలో మీరు ప్రవేశాన్ని పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కాంపిటేటివ్ స్పిరిట్ అనేటువంటిది మీకు బాగా పెరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల కూడాను మీరు మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉన్నత విద్యకై చాలా అవకాశాలు ఉన్నాయి ఈ మాసం లోపల విద్యార్థులకు. కనుక పై చదువులకు వెళ్ళాలి అనేటువంటి వారు కొంత కాన్సన్ట్రేట్ చేసినట్టయితే మీకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. విద్యార్థులకు సుసమయం. ఇక
వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, వారి యొక్క పిల్లల విషయమై వివాహం చేయాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు, ప్రయత్నాలు ఫలిస్తాయి, అందరి సహకారం కూడాను లభిస్తుంది. ఇక తలపెట్టినటువంటి కార్యక్రమాలలో మీకు మంచి ఫలితాలు ఉంటాయి, వాటిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇకపోతే ఉద్యోగస్తులు అధికారులతో సమన్వయంగా ఉంటారు. వారి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. మీరు కూడాను హైయప్స్కి అనుకూలంగా వ్యవహరిస్తారు. కనుక అధికారులు ఉద్యోగుల మధ్యన సమన్వయంతో పనులు మీకు పూర్తి అవుతాయి. చాలా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఆరోగ్యము నిలకడగానే ఉంటుంది. మొదటి 2 వారాలు కొంత జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత 3-4 వారాలు మీకు అనుకూలిస్తుంది ఆరోగ్యం. ఇకపోతే ఇంటి వాతావరణం, భార్య పిల్లల విషయంలో మీకు బాగా అనుకూలమైనటువంటి మాసం. మంచి సంతృప్తిగా మీరు కుటుంబంలో ఉంటారు, సంతృప్తిగా కాలయాపన చేస్తారు, భార్య పిల్లలతో విందులు వినోదాలకు వెళ్తుంటారు. ప్రతి విషయాన్ని చర్చించి మీరు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు, పిల్లలను సంతృప్తిపరుస్తారు. ఇంటికి కావలసినటువంటి వస్త్ర వస్తువులను కొనేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక సంగీత సాహిత్య సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి బాగా అనుకూలమైనటువంటి మాసం. కొత్త అవకాశాలు వస్తాయి, సంపాదన పెరుగుతుంది, నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. కనుక కళలను ఆధారంగా చేసుకుని జీవించేటువంటి వారికి ఈ మాసము బాగా కలిసి వస్తుంది. ఇక ప్రయాణాల విషయం ఆలోచించినట్టయితే కొన్ని ఆటంకాలు కనబడుతున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు, అలసట, కాలయాపన ఇలాంటివి ప్రయాణ మూలకంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక అనవసరమైనటువంటి ప్రయాణాలను చేయకండి. ఎంతవరకైతే మీకు అవసరం అనుకుంటారో ప్రయాణాలను అంతవరకు చేపట్టండి, మీకు కలిసి వస్తాయి. ఇకపోతే పూర్వము మీరు ఏదైతే డబ్బును అప్పుగా ఇచ్చి ఉన్నారో ఆ డబ్బు చేతికి అందడంలో కొంత ఆలస్యం గోచరిస్తుంది. అంటే సహజంగా డబ్బు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు మళ్ళీ తిరిగి రావడం అనేటువంటిది కొంత కష్టతరమైనటువంటిదే. అయినప్పటికీ మనకు సమయం బాగా ఉన్నట్టయితే మన డబ్బు మళ్ళీ మనకు తిరిగి వస్తుంది. లేని పక్షంలో వివాదాలు, కలహాలు, ద్వేషాలు వీటి మూలకంగా కొంత డబ్బు వస్తుంది, కొంత మనం ఫోర్గో కావాల్సి వస్తుంది. ఇలాంటివి మనకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి శనేశ్వరుడు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు ముఖ్యంగా. కనుక డబ్బు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆలస్యంగా చేతికి అందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే అన్నదమ్ముల మధ్యన పూర్వముతో కంపేర్ చేసినట్టయితే కొంతవరకు అన్యోన్యత పెరుగుతుంది. అయినప్పటికీ వైషమ్యాలు అనేటువంటివి ఉంటూనే ఉంటాయి. జ్ఞాతులు, ఆత్మీయులు, బంధువులు, అన్నదమ్ములు, చిన్ననాటి మిత్రులు వీరందరితోనూ మీరు ఎంత అవసరమో అంతవరకే వారితో మాట్లాడండి, పనులు తీసుకోండి. అనవసరంగా మనం ఎక్కువ లోతులోకి వెళ్ళి వాళ్ళతోనే చర్చించినట్టయితే అనవసరమైన వైషమ్యాలు, గొడవలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక వాహన మూలకంగా కొంత రిపేర్లు కనబడుతున్నాయి. అంటే ఊహించకుండా కొంత రిపేర్లు రావడము, వాటి మూలకంగా డబ్బు వృధా కావడము, ప్రయాణాల విషయంలో మధ్యన మనకు వాహనాలు ఇబ్బంది పెట్టడము ఇలాంటివి గోచరిస్తున్నాయి. కనుక వాటిని ముందుగానే మీరు పసిగట్టి రెక్టిఫై చేసుకున్నట్టయితే మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇక వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వాతావరణం అనుకూలిస్తుంది వ్యవసాయదారులకు. రాబడి కొంత సంతృప్తిగానే ఉన్నప్పటికీ ధరల విషయంలో మీరు అనుకున్నంతగా మీకు సహకారం లభించకపోవచ్చును.
ఇక పారిశ్రామికవేత్తలకు కూడాను సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అంటే పనివారితో ఇబ్బందులు ఉండకపోవచ్చును, అయినప్పటికీ దిగుబడి విషయంలో కొంత ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. రాజకీయ కోర్టు వ్యవహారాలు మీకు బాగా కలిసి వస్తాయి. ఈ విధంగా సింహరాశి వారికి ఈ జనవరి మాసంలో ఫలితాలు ఉన్నాయి. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా శని, రాహువు, కేతువు ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కనుక శనేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి శనేశ్వరుడి యొక్క మూలమంత్రాన్ని మీరు ప్రతినిత్యం జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను నిశ్చల మనస్సుతో ఒక 19 సార్లు మీరు జపించండి. మీకు ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి శని మూలకంగా కలగబోయేటువంటి దుష్ప్రభావాన్ని కట్టడి చేస్తాడు. మీ లోపల ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఈ శ్లోకాన్ని చదువుతూ ఆంజనేయ స్వామికి 3 ప్రదక్షిణాలు చేయండి. మీకు అన్నీ కూడాను కలిసి వస్తాయి. అదేవిధంగా రాహువు ముఖ్యంగా మీకు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ అష్టమ స్థానం అనేటువంటిది అనుకోకుండా మనకు సమస్యలను క్రియేట్ చేస్తుంది. ఈ అష్టమ స్థానంలో దుష్టగ్రహాలు సంచరించడం అనేటువంటిది ప్రతికూలతనే, కనుక కొంత జాగ్రత్తగా ఉండాలి. రాహు విషయంలో మీరు అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడాను 18 సార్లు జపించండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. దుర్గామాత యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. రాజరాజేశ్వరి అమ్మవారిని కొలవండి. ఈ అమ్మవారి మూలకంగా మీకు రాహుకు సంబంధించినటువంటి దుష్ప్రభావము మీ దగ్గరికి రాకుండా ఉంటుంది. అంటే ఆలోచన విధానంలోనే మీ లోపల మార్పు వస్తుంది అమ్మవారి అనుగ్రహంతో. మీరు ప్రతినిత్యం కూడా అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. మీ మనస్సు అనేటువంటిది చంచలత్వం నుండి దూరమయ్యి ఒక స్థిరమైనటువంటి ఆలోచనను మీకు కలిగించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అమ్మవారి గుడికి వెళ్ళండి. ఆ జగన్మాత యొక్క అనుగ్రహాన్ని పొందినట్టయితే మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇక కేతువు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు, మనస్పర్ధలు ఉండే అవకాశాలు అప్పుడప్పుడు ఉన్నాయి. కనుక అలాంటి ఆటంకాలు రాకుండా ఉండడానికి ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము 7 సార్లు మీరు జపించండి. తర్వాత విఘ్ననాయకుడైనటువంటి ఆ గణాధిపతిని కొలవండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. గణపతి దేవాలయానికి వెళ్ళి ఒక 3 సార్లు ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయం లోపల వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అనేటువంటి ఈ శ్లోకాన్ని ఉచ్చరిస్తూ మీరు 3 ప్రదక్షిణాలు చేసినట్టయితే మీరు చేయబోయేటువంటి కార్యక్రమాలలో, చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. సమయం లోపల, నిర్దిష్ట సమయం లోపల మీరు ప్రారంభించినటువంటి పని పూర్తి అయ్యేటట్టుగా ఆ గణనాయకుడు మీకు అనుగ్రహిస్తాడు. ఈ విధంగా మీరు చేయండి. సింహరాశిలో జన్మించినటువంటి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.